ప్రియమైన దేవుడా, ఈరోజు దేవుని మాటను నేర్చుకున్నాం. దేవుడు ఏ మాట ఇచ్చారంటే దేవుని ఆహ్వానం. మరొకసారి తెలుసుకున్నాం. దేవుని ఆహ్వానం. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు ఎన్నో ఆహ్వానాలు వస్తాయి. ఏంటంటే చర్చి కట్టారు, ఇల్లు కట్టారు, రాండి పిలుస్తున్నాం అని అంటున్నారు. వేసవకాలంలో క్రీస్తు సువార్త సభలు రండి, రక్షణ పొందండి, సభలు జరుగుతుంది అని అంటారు, ఆహ్వానిస్తారు అని అంటారు. ఇవేనా నిజమైన ఆహ్వానం? ఆలోచించండి. నిజంగా ఆహ్వానాలు ఇవేనా? అయితే దేవుడు ఏం ఆహ్వానిస్తున్నాడు? దేవుడు కూడా ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. అదేంటో మనం తెలుసుకుందాం. దేవుడిచ్చే ఆహ్వానం ఏంటి? మనం బైబిల్లో చూడగలిగితే కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనము, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపును, భూమిని లోకమును నీవు పుట్టక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. దేవుడిచ్చే ఆహ్వానం ఏంటంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇది ఎవరు చేస్తున్నారు? ప్రార్థన అండి. ఎవరు ఈ ప్రార్థన చేస్తున్నారు? మోషే గారు చేస్తున్నారు. మోషే గారికి అర్థమైంది, తరతరాల నుండి మనము దేవునిలో ఉన్నామని. దేవునిలో ఉన్న మనలను దేవుడు మనలా పిలుస్తున్నాడు. భూమిని లోకమును పుట్టింపక మునుపు నీవే మాకు దేవుడు అని మోషే గారు అన్నారు. ఇది పరలోకపు దేవుని ఆహ్వానము. నరులను తిరిగి రండి. ఇది నరులైన వారందరికీ పలుకుతున్న ఆహ్వానము. ఈ భూమి మీద పుడుతున్న వారందరినీ దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. ఏమైనా దేవుడి పిల్లలారా, దేవుడి స్వరూపంలో దేవుడు అనుకునగా పుట్టిన వారము మనము. తన స్వరూపంలో చెప్పుకున్న మనలను తరతరములు తనలోనే ఉంచాడు. తరతరములు మనము దేవునిలో ఉన్నాము. దేవునిలో ఉన్న మనము ఈ భూమి మీదకి వచ్చాము. ఈ భూమి మీదకి వచ్చి మరలా తిరిగి నా పని చేసిన యుద్ధకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నామంటే మనము? మేమైనా దేవుని పిల్లలారా ఆలోచించండి. మనం ఎప్పటి నుంచి ఉన్నవారము? తరతరముల నుండి దేవునిలో ఉన్నవారము. తరతరములు అంటే పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు మనము దేవునిలో ఉన్నవారము. భూమిని లోకమును చెయ్యక ముందుము మనము దేవునిలో ఉన్నాము. మన కొరకే దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎక్కడి నుండి వచ్చిన వారమంటే దేవుని నుండి, దేవునిలో నుండి వచ్చిన వారము. ఎందుకంటే ఈ దేహంలో ఉండి నడిపిస్తుంది ఏంటంటే దేవుడిచ్చిన ఆత్మ. దేవుడిచ్చిన ఆత్మ ఉంటేనే మనిషి నడవగలడు, మాట్లాడగలడు. కనుక మన కొరకే దేవుడి సృష్టిని చేశాడు. మనము తరతరముల నుండి దేవునిలో ఉన్నాము. మనం ఈ భూమి మీదకి వస్తున్నాము. నా పిల్లలు ఈ భూమి మీదకి వస్తున్నారని దేవుడు మన కొరకు ఎంతో ఆలోచన చేశాడండి. ఎంతో ఆలోచన చేసి సృష్టిని చేసి సృష్టిలోని సమస్తాన్ని మన కొరకు ఇచ్చాడు. మరి ఇన్ని అనుభవిస్తున్న నీవు దేవుని ఆహ్వానాన్ని పొందుతున్నావా? దేవుడు పిలుస్తున్నాడు. సువార్త ద్వారా దేవుని మాటలు వినపడుతున్నాయి. చెప్పేవారి ద్వారా దేవుని మాటలు వినపడుతున్నాయి. నువ్వు వింటున్నావా? వింటున్నావో లేదో నీకు నీవే అర్థం చేసుకో. అందరూ వినడం లేదు. అందరూ దేవుని పని చేయడానికి భూమి మీదకి వస్తే వారి సొంత కార్యాలు చేసుకొనిచున్నారని పౌలు గారు బాధపడుతున్నారండి. దేవుని మనసు తెలుసుకున్న పౌలు గారు, దేవుని ఆహ్వానాన్ని అందుకున్న పౌలు గారు బాధపడుతున్నారు. బాధపడుతూ ఏమంటున్నాడని మనం బైబిల్లో చూడగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ సొంత కార్యాలు చూసుకొనిచున్నారు. యేసుక్రీస్తు కార్యాలు, దేవుడిచ్చిన కార్యాలు ఎవరు చూడడం లేదు. దేవుడు ఈ భూమి మీదకు వచ్చిన వారిని తిరిగిన యుద్ధకు రండి అని అంటున్నారు. దేవుడు మానవులను
విడిచి ఉండలేకపోతున్నాడండి. దేవుడు మనలను, మానవులంటే మనమే, దేవుడు తన స్వరూపమంతా చెప్పుకున్న మనలను విడిచి ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. అలా ప్రారంభ కాలం నుండి చూస్తే ఆదికాండంలో మనకు మెతుషెల గారు కానొస్తారు. అతను 960 సంవత్సరాలు ఈ భూమి మీద బతికాడండి. మరి అప్పటి నుంచి అలాగే ఉన్నారా? 1000 సంవత్సరాలు బ్రతికిన వారు లేరు. ప్రారంభ కాలంలో ఎంతోమంది బ్రతికారు, కొద్ది సంవత్సరాలు 500, 600 అలా బ్రతుకుతూ వచ్చారు. మరి నేటి కాలానికి వచ్చేసరికల్లే 60 సంవత్సరాలు రావడమే కష్టం. 80 సంవత్సరాలు వచ్చేసరికల్లే వారి పని వారు కూడా చేసుకోలేకపోతున్నారు. అటువంటి వారిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. మీరు ప్రయాసపడ్డారా? నా యొద్దకు రండి, మీ మీద నేను కాడిని పెట్టి తిని, సువార్త కాడిని పెట్టి తిని, మీరు మోయండి, సువార్త పని చెయ్యండి. పని చేయడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాము. పని చేసి తిరిగి దేవుని చెంతకు మనం చేరాలి. ఈ ఆహ్వానం అందరికీ ఇస్తున్నాడండి దేవుడు. మన దేవుని పిల్లలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుడు ఆహ్వానిస్తున్నాడండి. మరి యేసుక్రీస్తు వారు కూడా మనలను ఆహ్వానిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతున్న ఆహ్వానం ఏంటో మనం చూడగలిగితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట, ప్రయాసపడి భారం మోసుకొనుస్తున్న సమస్త జనులారా, ప్రయాసపడి మీరు భారం మోస్తున్నారా? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెబుతున్నారండి. మరి ఈరోజు ప్రయాసపడేవారు ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని మాటలు వినపడుతున్నప్పుడు శ్రద్ధగా వింటున్నారా? శ్రద్ధగా వినడం అంటే ప్రయాసపడటమే. ఆ మాట ప్రకారం జీవిస్తున్నారా? ఆలోచించుకోండి. ప్రతి మనిషి ప్రయాసతో భారాన్ని మోస్తున్నాడు. ప్రయాసతో మోస్తున్న భారం ఏంటండి? పాపభారం. ప్రతి మనిషి పాపంలో చిక్కుకున్నాడు. పాపభారాన్ని అపవాది మనపై వేసింది. మీరు ఇలానే బ్రతకండి, ఇదే మంచి జీవితము, మీరు ఇలా బ్రతికితేనే దేవుని యొద్దకు వెళతారు అని అపవాది చెబుతుంది. కానీ ఇది నిజం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు మనకు ఈ బ్రతుకునిచ్చాడంటే తిరిగి మనం దేవుని యొద్దకు చేరాలి. ఆ దేవుని యొద్దకు చేరాలి అంటే భూమి మీద పరిశుద్ధులుగా బ్రతకాలి. మరి అలా పరిశుద్ధులుగా బ్రతికే వాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. అలా లేరు కనుకనే యేసుక్రీస్తు వారు మన కొరకు బలియాగమయ్యారు. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను, నా యొద్ద నేర్చుకొనుడి అని చెబుతున్నారు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఉన్నారు. మనలాంటి శరీరమే, మనలాంటి కోరికలు, ఆశలు ఆయనకు కలిగినా వాటన్నింటిని చంపుకొని నేను దేవుని పని చేయడానికే భూమి మీదకి వచ్చాను. దేవుని కార్యాలు చేయడానికే, దేవుని పని చేసి ఆ దేవుడున్న లోకం నేను చేరుకోవాలంటే దేవుడిచ్చిన పని చేయాలి. నేను దేవునిలో ఉన్నాను, నేను కూడా మీలాగే దేవునిలో ఉన్నాను. దేవుడిచ్చిన పని చేసి మరలా నేను దేవుని యొద్దకు చేరాలి అంటే నా యవ్వన కాలంలో నేను దేవుని కాడిని మొయ్యాలి అని పాపభారాన్ని మనం చేసే పాపాన్ని తన భుజాలపై మోసాడండి. మరి అలాంటి యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నారా? తెలుసుకున్న వారందరూ ఎలా ఉన్నారని మనం చదువుకున్నాం. అందరూ సొంత కార్యములను చూసుకొనుచున్నారు, యేసుక్రీస్తు వారి కార్యములను చూడడం లేదు. కారణం వారికి అర్థం కాలేదండి. వారికి అర్థం కాకపోయినా, దేవుని స్వరూపమందు పుట్టిన మనిషికి అర్థం కాకపోయినా ఎవరికి అర్థమైందో, దేవుడు ఎవరిని గురించి చెబుతున్నాడని మనం బైబిల్ చూడగలిగితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి
గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎవరండి మనల్ని కన్నది? పరలోకమందున్న దేవుడు. దేవుడు మనల్ని కని భూమి మీదకి పంపిస్తే దేవునిపైనే మనము తిరుగుబాటు చేశామండి. తిరుగుబాటు చేసినప్పుడు ఎవరికి చెప్పుకుంటున్నాడు దేవుడు? మనమైతే మనకి ఏదైనా బాధ కలిగితే మన తోటి మనిషిని చెప్పుకుంటాం. కానీ దేవుడు ఎవరితో చెబుతున్నాడండి? దేవునికి బాధ కలగదా? దేవుడు కూడా బహు బాధపడుతున్నాడండి. మనం చేసే ప్రతి పని విషయమై దేవుడు బాధపడుతున్నాడు. బాధపడుతూ తన కంటమటి కన్నీరు కూడా వస్తున్నాయని బైబిల్ అంతా రాయబడి ఉందండి. ఈ మాటలు అర్థమవుతున్నాయా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశానికి ఆలకించే శక్తి ఉంది, భూమికి చెప్పిన మాట వినే శక్తి ఉంది. ఇవి రెండు చెవియొగ్గి ఆలకిస్తున్నాయి. మరి దేవుని మాటలే ఆలకిస్తున్నాయా? మనం చేసే పనులు కూడా చూస్తున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. మనం నిద్ర లేచింది మొదలు ఏ పనులు చేస్తున్నాము, ఏమి మాట్లాడుతున్నాము, ఏమి ఆలోచిస్తున్నాము, ప్రతిదీ లెక్క రాసుకొని దేవుని వద్దకు తీసుకువెళ్తున్నాయి. పైన ఆకాశమే కానీ మన కింద ఉన్న భూమే కానీ ప్రతిదానికి లెక్క ఉంది. మనం చేసే ప్రతి మాటకు లెక్క ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని బాధ అర్థం చేసుకున్నవి ఆకాశము, భూమి. ఇందుకు చదివితే ఎద్దు తన కామాంతు నెరుగును, గాడిద సొంతవాది తోటి తెలుసుకొనను. ఎద్దుకు తెలుసండి, అంటే ఒక పశువుకు తెలుసు తన యజమాని ఎవరో. తెలిసి తను చెప్పినట్టుగా, తను చెప్పిన మాట ప్రకారం ఆ పశువు నడుస్తుంది. మరి మనం దేవుని పిల్లలుగా ఈ భూమి మీదకి వచ్చాము కదా. ఈ భూమి మీదకి వచ్చిన మనం ఏం చేస్తున్నాము? ఒక తల్లిదండ్రి తన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారు. తమ మాటే వినాలని ఆ పిల్లలను బాగా చూసుకుంటారు. వినకపోతే బెత్తంతో కొడతారు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు కన్నా మీ పిల్లలే మీ మాట వినకపోతే అంత బాధ వేస్తుంటే, ఈ లోకాన్ని కలిగించి, ఈ సృష్టిని కలిగించి, ఈ సృష్టిలో మనలను ఉంచి, మనకు కావాల్సినంత ఈ సృష్టిలో ఉంచి మనలను తన అరచేతిలో చెప్పుకున్న దేవునికి బాధ వేయదా? ఆలోచించండి. ఆ దేవుడు బాధపడుతూ అంటున్న మాట అండి ఇది. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే వారు నాపైనే తిరుగుబాటు చేశారు. దేవునిపై తిరుగుబాటు చేయడం అంటే ఎదురుగా పోయి నిలబడి కళ తీసుకొని పడడం కాదు. దేవుని మాటలు వినబడుతున్నా వినకపోవడమే, దేవుని మాటలు ఆలోచించకపోవడమే, బ్రతుకును మార్చుకోక బ్రతికే తీరునే దేవునిపై తిరగబడడం. ఇది దేవునికి ఇష్టం లేదండి. ఇష్టం లేకే బాధపడుతూ రాస్తున్న మాట ఇది. పశువుకు అర్థమైంది, కానీ మనుషులకు అర్థం కావడం లేదు. మనుషులకు దేవుడు అంటే తెలియలేకపోయింది. అందుకే దేవుడు అంటున్న మాటను కూడా చూసాం కదా. మనిషికి మాత్రం దేవుడు ఎవరో తెలియాలి. దేవుడు ఈ సృష్టిని చేసింది మన కొరకనే తెలుసుకోవాలి. దేవుని గురించి ఆలోచన చేయాలి. దేవుని గురించి తెలుసుకున్నవారు, దేవుడు అంటే ఎవరో బాగా గ్రహించిన వారు బైబిల్ నందు ఉన్నారు. వారు దేవుని కొరకు ఏం చేశారు అని మనం చూడగలిగితే, మత్తయి సువార్త దేవుని కొరకు వారు ఏం చేశారని మనం బైబిల్లో చూడగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆహ్వానం యేసుక్రీస్తు వారు పలుకుతున్న ఆహ్వానము. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. తండ్రి చేత ఆశీర్వదింపబడడం అంటే ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉంటుంది, కానీ అందరూ పొందుకునేది కాదని, అందరూ పొందుకోలేకపోతున్నారు. పొందుకున్న వారిని యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారండి. ఆశీర్వాదం పొందిన వారిని ఈరోజు ఆశీర్వాదాలని ఎన్నో మాటలు చెబుతున్నారు. నిజమైన ఆశీర్వాదాలు ఏంటంటే, ఆశీర్వాదం పొందడం అంటే దేవుడు
చెప్పిన విధంగా మన బ్రతుకు ఉండడం, దేవుడు చెప్పే విధంగా మన బ్రతుకులు మారడము. అటువంటి వారిని చూసి యేసుక్రీస్తు వారు పిలుస్తున్న మాట అనేది, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. లోకము పుట్టినది మొదలుకొని అంటే ఈ లోకం పుట్టిన కాడ నుండి మనకు పని ఇచ్చాడు దేవుడు. మనం దేవుని పని చేయాలి. మనం దేవుని పని చేయడానికే ఈ భూమి మీదకి వచ్చాము. ఈ భూమి మీదకి వచ్చిన మనమందరం దేవుని కొరకు ఆలోచించాలి. దేవుడు అంటే మనము తెలుసుకోవాలని మాటలు చెబుతుంటే తెలుసుకున్న వారు కూడా అలా బ్రతకలేకపోతున్నారు. మరి అర్థమైన వారు ఎలా ఉంటున్నారు? అర్థమైన వారు ఎలా ఉన్నారో మనం కిందకు చదువుకోగలిగితే 35వ వచనం చూడగలిగితే, నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చుతిరి, చెరసాలలో ఇంటిని, నా యొద్దకు వచ్చిరని చెప్పాను. ఇవన్నీ మనం యేసుక్రీస్తు వారికి చేసామండి? యేసుక్రీస్తు వారికి కాదండి. ఆ క్రీస్తును ధరించుకున్న మనుషునికి, ఆ క్రీస్తును ధరించుకున్న సహోదరునికి చేస్తే నాకు చేసినట్టే అంటున్నాడండి. ఇవన్నీ మీరు చేశారు, నా యొద్దకు మీరు రండి అన్నప్పుడు మేమెప్పుడు ప్రభువా నీకు చేశాము? ఆ భక్తులండి దేవుని తెలుసుకున్నారు. దేవుని ఆహ్వానాన్ని పొందుకున్న భక్తులు అంటున్న మాట, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి చెరసాలలో ఉండుటను చూచి యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకును చేసితిరని నీతో చెప్పుచున్నాను అంటిని. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అని. నిశ్చయముగా అంటే యేసుక్రీస్తు వారిని ధరించుకొని దేవుని కార్యాలు చేసే వారికి మనం సాయం చేస్తే, అది ఏ రూపమైన సహాయం చేస్తే అది యేసుక్రీస్తు వారికి చేసినట్టే, యేసుక్రీస్తు వారి లెక్కలోనికి వెళ్ళినట్టే. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కుడివైపు ఉన్న వారిని చూచి ఈ మాట అంటున్నారు. ఈ మాట అందరికీ సంబంధించింది కాదు. దేవుని చేత ఆశీర్వాదం పొందిన వారికే, దేవుని కార్యాలు చేసేవారికే, దేవుని కార్యాలు చేసి దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించి ప్రకటన చేసేవారికేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ దేవుని యొద్దకు రావాలి. అందరూ ఆహ్వానాన్ని పొందాలి. పొందిన వారందరూ దేవుని పని చేయాలి. యేసుక్రీస్తు వారు చేశారు. మీ తండ్రి మీరు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చుతిని. భూమి పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉన్నదో ఆ మహిమతో నన్ను మరలా మహిమపరచుము. యేసుక్రీస్తు వారు అన్నారండి. మరి మనము కూడా తరతరముల నుండి దేవునిలో ఉన్నవారమే కదా. ఈ లోకంలోనికి రాకముందు, మొదటి మానవుడైన ఆదాములోనికి రాకముందు నీవు ఎక్కడ ఉన్నావు, నేను ఎక్కడ ఉన్నాము ఆలోచించుకోవాలి. ఆలోచన కలిగి బ్రతకాలి. దేవునిలో ఉన్న మనలను దేవుడు తనలో ఉన్న మనలను ఈ భూమి మీదకు పంపించాడు. ఎందుకు? దేవుని కార్యాలు చేయడానికి, దేవుని పని చేయడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాట మనం చూడగలిగితే 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామములో ఆయన యందు మీరు మహిమ నొందినట్లు మేలు చేయవలెనని
మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఎల్లప్పుడూ ఎవరు ప్రార్థిస్తున్నారంటే పౌలు గారండి. తన కొరకు తన పిలుపునకు మిమ్మును పిలిచిన దేవుడు తన కొరకు మిమ్మల్ని పిలిచాడు. తన పిలుపుకు మీరు యోగ్యులుగా ఎంచాలి. యోగ్యులుగా ఎంచబడాలంటే ప్రార్థన చేస్తున్నాను. మీరు బలంగా ఉండాలి. బలంగా ఉండి దేవుని కార్యాలు జరిగించాలి. దేవుని కార్యాలు జరిగించాలి. దేవుని కార్యాలు జరిగించే వారికి అర్థమైందండి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో, యేసుక్రీస్తు వారు ఎలా కార్యాలు చేశారో మేము కూడా అలానే చేయాలి. ప్రభువా ఆకలి కొంటే మేము ఎప్పుడు మీకు ఆహారం పెట్టితిమే అంటే ఎప్పుడు పెట్టితిమంటే ఆకలి కొనడం అంటే ఏంటండి? శారీరకంగా ఆకలి కొనడం కాదు. ఈ వాక్యం లేదు, సరి అయిన వాక్యం లేక సరి అయిన దేవుని మాటలు లేక ఉన్న వారికి దేవుని మాటలు అందించాలి. దేవుని మాటలు ప్రకటన చేయాలి. చెరసాలలో ఉన్న వారికి వాక్యం చెప్పాలి. చెరసాల అంటే అపవాది చెరలో ఉన్న వారికి వాక్యం చెప్పాలి. అంటే దేవుడు అంటే ఎవరో తెలియని వారికి, తెలిసినా మాకు అవసరం లేదని ఉన్నవారికి వాక్యం ప్రకటన చేసి నిజ దేవుని తెలుసుకునేటట్టు చేయాలి. ఆ దేవుని ఆహ్వానానికి అందరం వారసులుగా మారాలి. ఎందుకంటే దేవుడు మనం లోకంలోనికి రాకముందే మన కొరకు ముందుగా సత్క్రియలను చేశాడండి. ముందుగా సిద్ధపరిచాడు. ఆ క్రియలు కంపల్సరీగా అందరూ చేయాలి. ఏం క్రియలను మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలు చేస్తేనే మనకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నంత కాలము తండ్రి పనులు చేశాడు. తండ్రి పనులు చేసి ఆ తండ్రి యొద్దకు చేరుకున్నాడు. ఆ తండ్రి పని చేసి అనేకులకు దేవుని మాటలు ప్రకటన చేయాలి. దేవుడు మనలను పిలిచిన విధంగా మనము దేవుని పని చేయాలి. పిలిచాడండి ప్రతి ఒక్క మనిషిని, నరులారా తిరిగి నా యొద్దకు రండి. ఈ భూమి మీద పుట్టి ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు నరులని అన్నాడు. అందులో స్త్రీ పురుష భేదము లేదు. ప్రతి ఒక్కరిని నరులు అన్నాడు. ఆ నరులను తిరిగి నా యొద్దకు రావాలి అని దేవుడు చెబుతున్నాడు. మరి ఆ దేవుని ఆహ్వానాన్ని పొందుకుంటున్నారా? అలా పొందుకునే వారిగా మీరున్నారా? ఆలోచన చేయాలి. ఆలోచించుకోండి. దేవుని ఆహ్వానంలోనికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకము కొంతకాలమే, ఈ జీవితము కొంతకాలమే. దీని తర్వాత వచ్చే లోకము, ఈ లోకం తర్వాత, ఈ బ్రతుకు తర్వాత వచ్చే బ్రతుకు యుగయుగాలు ఉంటుంది. యుగయుగాలు ఉంది. ఆ యుగయుగాలు ఏ వైపు నువ్వు వెళ్తావు? కుడివైపు వరకు వెళ్ళి రండి ఆశీర్వాదం పొందిన వారు అని పిలుచుకునే విధంగా ఉంటావా? మీరు నా పని చేయలేదు, మీకును అపవాదికి సిద్ధపరిచిన నిత్యాజ్ఞలోనికి వెళ్ళండి అనే వారిలో ఉంటావా? ఆలోచించుకొని మనసు మార్చుకో. ఎందుకంటే ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు, బ్రతుకునిచ్చింది దేవుడు. బ్రతుకునిచ్చిన దేవుడు మనకు బ్రతకడం నేర్పించాడు. మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పాడు. రాయించాల్సిన మాటలన్నీ రాయించి మన చేతిలో ఉంచాడు. ఆ బైబిల్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది కదా దేవుని మనసు ఏంటో. దేవుని ఆహ్వానానికి అందరూ వారసులు కావాలని, దేవుడి లోకానికి అందరూ చేరుకోవాలని యేసుక్రీస్తు వారే మన కొరకు బలియాగమయ్యారు. మరి నీ పక్కనున్న నీ సహోదరులకు తన మాటలు చెప్పడం లేదా? ఆలోచన చేయాలి. చెబుతున్నా వినని వారు ఎందరో ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ మనసు మార్చుకొని
వినబడుతున్న దేవుని మాటలు ఆలోచన చేసి అర్థం చేసుకొని హృదయాలు మార్చుకోవాలని చెబుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.